హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 90s మిడిల్ క్లాస్ అమ్మ. ఇదిగోండి ఈరోజు కుక్కర్లో చేస్తున్నానండి. ఆనపకాయ అంటారు కదండి, సొరకాయని కూడా అంటారండి. కుక్కర్లో ఇలా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఇంకా కారం ఇలాగే పచ్చికారంతో చేసుకుంటే బాగుంటుందండి. ఇలా పచ్చిమిర్చితో. సొరకాయ అంటారు, ఆనపకాయ అంటారు కదండి. ఒక 1/2 కేజీ ఉంటుందండి ఇది ముక్క. ఇలా కోసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. ఇలాగా ఆనపకాయ ముక్కలు కూడా కుక్కర్లో వేసేసి కొద్దిగా పసుపు వేసుకోవాలండి. అలాగే ఒక చిన్న టీ గ్లాసు వాటర్ వేసుకోవాలండి. 3 విజిల్స్ రావాలి. గొండి ఉడికిన తర్వాత ఇలా ఉప్పేసి పప్పు గుత్తితో మెదుపుకోవాలండి. అలాగే కొద్దిగా చింతపండు రసం అండి, ఎక్కువ వేసుకోవట్లేదండి. ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఉంటాయండి అది చింతపండు రసం. ఇదిగోండి తాలింపు: ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి, కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి, ఇంగువ వేసుకొని తాలింపు వేసుకుంటున్నానండి. తాలింపు వేసుకొని ఇవి ఉడికించుకున్న సొరకాయ పేస్ట్ని ఇందులో వేసుకోవాలండి. ఇది చాలా బాగుంటుందండి. టమాటా లేకుండా రైస్లోకి చాలా బాగుంటుందండి. ఆమ్లెట్తో కానీ అప్పడంతో కానీ సైడ్ డిష్ కింద పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుందండి కూర. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి కూర. మా పాప ఇలా చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇలా కాసేపు ఉడికించుకోవాలండి, దగ్గర పడే వరకు. కొద్దిగా నీరంతా ఇంకిపోయేలా ఉడికించుకోవాలండి. వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుందండి ఇది. ఒకసారి ఇలా ట్రై ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఆమ్లెట్ తోటైనా బాగుంటుందండి. బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్